మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఆ తండ్రి చనిపోలేదు, బతికే ఉన్నాడు. చివరికి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని. అతను చెప్పింది వింటే ఒంట్లో అట్లే గగుళ్ళు పుడుతోంది, ఒళ్ళు అట్లే. నాకు ఆ రోజు అతని పుట్టినరోజు. భార్య ఏమో దుబాయ్ నుంచి 500 పంపించింది. ఆ డబ్బులతో పురుగుల మందు, బిర్యానీ కొనుక్కొని ఇంటికి వచ్చి పిల్లలకి బిర్యానీలో పురుగుల మందు కలిపి పిల్లలకి పెట్టి చంపేశాడు. ఆ ఇంట్లో బెడ్ ఉంటుంది, ఆ బెడ్ మీద పిల్లల్ని ఇద్దరిని పడుకోబెట్టి ఇంటి బయట తాళం వేసుకుని వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి కృష్ణానది దగ్గర చెప్పులు, ఆయన ఫోను అన్ని అక్కడే వదిలేసి తను చనిపోయినట్టు నమ్మించి ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాడు, పరారైపోయాడు. అందరూ ఇతను చనిపోయినాడేమో అని చెప్పి మొత్తం పోలీసు వాళ్ళందరూ కుంభ ఆపరేషన్ మొదలు పెట్టారు. కానీ చివరికి అతను చనిపోలేదు. అతని పేరు మీద సిమ్ ఒకటి తీసుకుని విజయవాడలో నుంచి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. అతను ఆ ఒక్క క్లూతో పోలీసులు చేసి మరీ పట్టుకున్నారు. చివరికి ఎలాంటి సమాజంలో బతుకుతున్నామంటే మనము, ఆ కన్న తండ్రి కన్న పిల్లల్ని చంపేటప్పుడు కొంచెం కూడా అతనికి బాధ అనేది లేదంటే వాడికి ఎంత సైకోయిజమో